కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం మన చట్టాలు అంటే మన చట్టాలు రాజకీయ నాయకులే రాసుకుంటారు కాబట్టి వారు అనేక వెసులుబాట్లు కల్పించుకుంటూ ఉంటారు తమకు తాము. అందులో హ్మ్. వెసులుబాటు ఏంటంటే 50 రోజుల పాటు రాకపోతే కంటిన్యూస్‌గా 50 రోజుల పాటు రాకపోతేనే ఆ వ్యక్తి డిస్‌క్వాలిఫై అవుతాడు అనేటువంటిది పెట్టారు. దీనిలో లూప్ హోల్ ఏంటంటే 49 రోజులు రాకుండా 50వ రోజు వచ్చినా కూడా డిస్‌క్వాలిఫై కాడు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌తో కబాడీ ఆడుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న రూల్ ఇది. ఇవాళ వస్తున్నారు సభకి. కానీ తెలుగుదేశం శ్రేణులు మాత్రం బాగా టీవీకి అతుక్కుంటారండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అతుక్కుని చూస్తారని కూడా అగ్రహారంలో టాక్. దేనికంటే సభాపతిగా రఘురామరాజు గారు కూర్చునే అవకాశం ఉంది అనేటువంటిది హ్మ్. కూడా ఒకటి బయటకొచ్చింది. అంటే ఈ ఈ ఆసక్తికర సన్నివేశం చూస్తామా? లేదా మీ ఒపీనియన్ ఏంటి మేడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో? దీనివల్ల ప్రజలకు ఒరిగేదేంటండి? ప్రజలకేంగా ఏ ప్రజలకేం జరుగుతుందో చెప్పండి. నాకు తెలుగుదేశం నాయకులు కళ్ళల్లో ఆనంద బాష్పాలు, వెలుగులు, మతాబులు, భూచక్రాలు వాటిలతో నాకు పని లేదు. ప్రజలకేంటి? ఇదేమన్నా సినిమానా? లేతే సర్కసా? చూసి ఆనందించటానికి. కాదే. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. దాంతో ఆడుకుంటానంటే మట్టుకు కుదరదు. చాలా మంది కష్టపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి విధానాలకి ఆ రాష్ట్రం ఏమైపోయిందో చూసి చలించిపోయి, ఈ రాష్ట్రం ఇలా కాదు ఉండాల్సింది, ఈ రాష్ట్రానికి ఈ దుర్గతి కాదు పట్టాల్సింది అని చెప్పి ఎంతో మంది అతని నిరంకుశ విధానాలకి, అతను తీసుకున్న రాజకీయ నిర్ణయాలకి కోపగించుకుని ఒక రకంగా తిరుగుబాటే చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అదేదో ఈ ఈ అధికార మార్పిడి ఏదో తెలుగుదేశం పార్టీ మీద అపారమైన నమ్మకంతో ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు అంటే అది పాక్షికమే. పూర్తిగా జరిగింది ఏంటి అంటే, ఒక రకంగా పక్క రాష్ట్రాల నాయకులు కూడా, మీకు తెలుసో లేదో, ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి విధానాలు సరిగా లేవు అని చెప్పి, ఆ రాష్ట్రానికి ఎంత నష్టమో అని తెలిసి, ఆ అధికార మార్పిడి జరగాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి అని హైదరాబాద్లో మీటింగ్లు జరిగినాయి అంటే మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నాను. అలాంటి మీటింగ్స్లో కూడా నేను పాల్గొన్నాను. అవి తెలుగుదేశం వాళ్ళు నిర్వహించినవి కాదు సుమా. సామాజికవేత్తలు, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాంక్షించేవాళ్ళు, అలాగే అక్కడ పౌర హక్కులు కాపాడబడాలని రకరకాల ఉద్దేశాలతోటి రకరకాల వ్యక్తులు ఇక్కడుండి అక్కడ పనిచేశారు. పేర్లు చెప్పొచ్చో లేదో. మొన్న ఒక రోజు హరగోపాల్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ అధికార కేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే చాలా మందికి కోపం వచ్చింది. ఏమి తెలంగాణ వాళ్ళు ఇలా నిప్పులు పోసుకుంటున్నారు కళ్ళల్లో అని. కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఆయన అలా ఎందుకన్నారు? బీజేపీ ఇది ఎంత ధృతరాష్ట్రుడి కౌగిలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు చేరటం పట్ల ఆయనకి చాలా అసంతృప్తి ఉంది. ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మేధావి వర్గంలో ఆయనకు ఉన్నారు. కాబట్టే ఆ మాట అన్నారు. మరి అంతకుముందు ఈ మేధావి
జగన్మోహన్ రెడ్డి పరిపాలనని దించటానికి అతను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, చట్టబద్ధ పాలన లేదు, ఇది కాదు అని పోరాటం చేసిన వాళ్ళల్లో ఆయన పై కనిపించకపోవచ్చు, వెనకమాల పాత్ర ఉంది. అలాంటి వాళ్ళకు కూడా ఆయనే స్ఫూర్తి. మేము కూడా నిర్బద్ధంగా జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించాం. ఆయన స్థానంలో వేరే వాళ్ళు రావాల్సిందే ఖచ్చితంగా. తెలుగుదేశం వస్తుందా అది వేరే విషయం. కానీ తెలుగుదేశం వెళ్ళి ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకుంటుందని అయితే మేము ఊహించరా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన సందర్భంలో మోడీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాల. దానికి వ్యతిరేకంగా చాలా మంది పౌర హక్కుల నాయకుల దగ్గర నుంచి అందరూ ఆలోచించారు. ఆ రోజు మొదటిగా ఖండించింది ఇండియా కూటమి. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఏది ఆశించి చేశామో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్పుకుంటారు కదా, 4 సార్లు ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాడు, ఆయన స్థానం ఎప్పుడు కీలక రాజకీయాల్లో ఉంటది, కేంద్రంలో చక్రం తిప్పుతారు, ఇవన్నీ అన్నారు కదా. అలాంటి మనిషి కూడా 55 రోజులు బెయిల్ లేకోకుండా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కల్పించింది బీజేపీయే. జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత సత్తా లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం కీలుబొమ్మ ప్రభుత్వం. అది ఆడింది ఆడించేది అంతా ఆ పైవాడే అన్నట్లు ఆ ఢిల్లీ వాడే ఆడించాడు మొత్తం. అది మేము నెత్తి నోరు మొత్తుకుని తల బాదుకుని చెప్పాం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అందరం ఎందుకు కాంక్షించాము, ఎందుకు చేశాము ఇదంతా, ఇది బూడిదలో పోసిన పన్నీరు కాబోతుందా అనేది ఇవాళ ప్రశ్న. ఏమో, నాకైతే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. మొన్నటికి మొన్న 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేంది 9 నెలల్లో తెలుగుదేశం చేయాలని నువ్వు ఎలా ఆశిస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు. ఎస్, కరెక్ట్. కానీ వీళ్ళు ఈ 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోకి రప్పించాలి, అతని హావభావాలు ఎలా ఉన్నాయో చూడాలి, అతను ఇంతకు ముందు అసెంబ్లీలో ఎంత వికృతంగా ప్రవర్తించాడు, ఆ వికృత ప్రవర్తనకి సమాధానం చెప్పాలి అని ఒక సెక్షన్ గట్టిగా కోరుకుంటుంది. నేనేమంటానంటే, అది పరిమితం చెయ్యండి. అది పరిమితం చేసి అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఏంటి, రేపు పొద్దున ఏంటి పరిస్థితి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అతను ఒకరోజే వస్తాడా, రాజ్యాంగంగా ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో 49 రోజులు రెస్ట్ తీసుకుంటాడా, పబ్జి ఆడుకుంటాడా, లేదు అంటే బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటాడా, అవన్నీ కాదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రజల కోసం, ఇది మాత్రమే నా కన్సర్న్. అతను అక్కడ రఘురామకృష్ణరాజు కూర్చుంటాడు, కూర్చొనివ్వండి. వ్యక్తిగత కక్షలకి కార్పణ్యాలకి అసెంబ్లీ వేదిక కాకూడదు. ఇది చరిత్రలో పోయినసారి రోజా ఇంకా కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు పనిగట్టుకుని కవ్వించి ఒక రకంగా వాళ్ళు అడవిలో ఒక గొయ్యి తవ్వి
దాంట్లో ఆకులేసి వేటగాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఆ రోజు మిమ్మల్ని సరియైన నిర్ణయాలు తీసుకొనివ్వకోకుండా, అసెంబ్లీలు సరిగా సజావుగా సాగనివ్వకోకుండా వాళ్ళు పోషించిన పాత్ర అది. మిమ్మల్ని ఒక రకంగా ఏమంటాం దాన్ని, మిమ్మల్ని సక్రమ మార్గంలో వాళ్ళు ఉండనివ్వల పథకం ప్రకారమే. మళ్ళీ ఇప్పుడు కూడా సంఖ్య తక్కువ ఉన్నా, అప్పుడు సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని బరిలోకి లాగగలిగారు. ఆ విధంగా ఇప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు చేయలేరు, కానీ మీకు మీరే గొంతులో పడేటట్లు చేసుకోవద్దు. పోయినసారి 2014-19 మధ్యలో జరిగిన నాటకాలు ఏంటండి అసెంబ్లీలో? మహిళలు జుట్లు పట్టుకొని కొట్లాడుకోవటం, బాడీ షేమింగ్ చేయటం, అసెంబ్లీలో ఉచ్చరించడానికి వీలు లేని మాటలు మాట్లాడటం, హావభావాలు ప్రదర్శించటం, అదే కదా జరిగింది. దానిని మీరు తిప్పికొట్టాలని చూడటం, మీకు ఆ రోజు అధికారం ఉంది కాబట్టి. ఈ మొత్తం సర్కస్ వల్ల ఆ రాష్ట్రానికి ఏం ఒరిగింది? మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సర్కసే చూపిస్తాను అంటే గనక అవసరం లేదండి. ఆయన బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి? ఇది నా కోరిక. బలమైన ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఆసరాగా తీసుకుని అధికార పార్టీ ఆడిందాట పాడింది పాటగా చేస్తాను అంటే మటుకు కుదరదు. బలమైన ప్రతిపక్షం లేకపోవచ్చు, బలమైన ప్రజలు ఉన్నారు కదా, అవసరమైన ఆకాంక్షలు ఉన్నాయి కదా, వాళ్ళ కోరికలు ఉన్నాయి కదా, వాళ్ళ నిత్యావసరాలు ఉన్నాయి కదా. అట్ల కోసం మీరు ఏం చేస్తారు? ప్రతిపక్షం మిమ్మల్ని ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తేనే మీరు పని చేస్తారా? మీకు మీరు పని చేయరా? ఇదండి నా కోరిక. మీరు పని చేయాలి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక బొమ్మను అడ్డం పెట్టుకుని, వాళ్ళు పాల్పడిన అవకతవకలను అడ్డం పెట్టుకొని మీరు ఈ 5 సంవత్సరాలు కాలక్షేపం చేస్తాను అంటే 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 5 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. అందుకని ఈరోజు ఒక రకంగా శ్రీకృష్ణదేవరాయలకి అప్పాజీ గారు ఒక చెంపదెబ్బ కొట్టి ఆయనలో కర్తవ్య బోధన చేశారు. ఆ చెంపదెబ్బ ఏంటి అంటే, ప్రజలు చెంపదెబ్బలు కొడతారు, ఎడాపెడా వాయిస్తారు. మీరు ఈ 4 ఏళ్లలో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వెకిల్ చేష్టలో, జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ వేషాలు ఇవి కాదు. వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల యొక్క పూనకాలు కాదు మనకు కావాల్సింది. ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, అరకొర వనరులే ఉండొచ్చు. వీటిల్లో ఏం చేయాలనేది ఆలోచించండి. మీకు శత్రువు జగన్మోహన్ రెడ్డి కాదు. అతను మీ బలము కాకూడదు, బలహీనత కాకూడదు. మీకు ప్రజలే మీ బలము బలహీనత. అలా ఉండాలని నేను కోరుకుంటాను. చూద్దాం మేడం, మరి ఈ సర్కస్ మనం చూస్తామా, లేదంటే ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విషయాలు చూద్దాం అనేది ఇవాళ తేలిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.